హాయ్ గైస్, మనం మిర్చి బజ్జీ చేసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, ఉప్పు, పసుపు, సోడా పొడి, వాము. ఇంకొక పక్కకి జీలకర్ర, ఉప్పు, పప్పులు మిక్సీకి కొట్టుకోవాలి. ఇలా పచ్చిమిర్చి మధ్యకి చీల్చుకొని మొత్తం పచ్చిమిర్చిలోకి స్టఫ్ చేసుకోవాలి. మనం మిక్సీకి కొట్టుకున్న పదార్థాన్ని మిర్చిలోకి స్టఫ్ చేసుకోవాలి. చేసుకున్నాక అన్ని మిర్చిల్లోకి స్టఫ్ చేసుకోవాలి. ఈ బజ్జీలు ఉగ్గానికి కూడా చాలా బాగుంటాయి. కాంబినేషన్ అవి ఉగ్గాని బజ్జీ, రాయలసీమ స్పెషల్ అది. మనం పక్కన ఉప్పు, సోడా పొడి, శనగపిండి, దాంట్లోకి జీలకర్ర, వాముని బాగా ఇట్లా నులుముతూ దాంట్లోకి వేసుకుందాం. శనగపిండిలోకి వేసుకొని మొత్తం కాస్త ఇలా కలుపుకోవాలి. కాస్త నీళ్లు పోస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలి. కాస్త జారుడులాగా రావాలి. జారుడులాగా వచ్చాక మిర్చిని స్టవ్ పై పక్కన బాండ్లీలో నూనె పెట్టుకోవాలి. మిర్చిని ఆ పిండిలోకి అద్దుతూ నూనెలోకి వేయాలి. మిర్చీలని వేశాక కాస్త వెనక్కి ముందుకు తిప్పుతూ ఉండాలి. ఫ్రై అయ్యాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పక్క తీసేసుకోవాలి. టిష్యూ పేపర్ పైన వేస్తే చాలా బాగుంటుంది. మిర్చి రెడీ. చిన్ను, ఎలా ఉన్నాయి? బాగున్నాయా? మనం మిర్చి బజ్జీ చేశాక కాస్తైనా కొంచెమైనా పిండి మిగులుతుంది. వాటిలోకి ఆనియను, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి కాస్త కలుపుకొని మిర్చి బజ్జీ కూడా, ఉల్లిపాయ బజ్జీ కూడా వేసుకోవచ్చు ఆ మిగిలిన పిండితో. కాస్త ఫ్రై అయ్యాక వాటిని తిప్పుతూ పక్కకు తీసేసుకోవాలి. ఆనియన్ బజ్జీ కూడా రెడీ అయిపోయింది. ఆనియన్ బజ్జీ రెడీ.